Welcome to Nitanja Online Classes. Today we'll continue with the lesson Letter to a Friend. This was the second part of the same lesson. So, in the previous class, let us discuss what we have learned from the lesson. మనం లాస్ట్ క్లాస్లో స్టార్టింగ్ లెసన్ గురించి ఏం విన్నామో ఒకసారి గుర్తు చేసుకుందాం. సో దిస్ ఈజ్ ఎ లెటర్. ఈ లెసన్ అనేది ఒక లెటర్. ఈ లెటర్ ఎవరి నుంచి ఎవరికి రాయబడ్డది? దిస్ లెటర్ వాజ్ రిటన్ బై రమేష్ టు సురేష్. సురేష్ అనే ఫ్రెండ్కి రమేష్ రాశారు. దీస్ బోత్ సురేష్ అండ్ రమేష్ ఆర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు కూడా చిన్ననాటి స్నేహితులు. బట్ దే వాంటెడ్ టు మీట్ ఇన్ హైదరాబాద్ ఆఫ్టర్ గ్రోయింగ్ అప్. పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏదో పని మీద సురేష్ హైదరాబాద్కి వచ్చినప్పుడు కలవాలనుకున్నాడు, బట్ రమేష్ కలవలేకపోయాడు. సో యాజ్ అన్ ఎక్స్ప్లెనేషన్ రమేష్ ఈజ్ రైటింగ్ ఎ లెటర్ టు సురేష్. అంటే ఒక ఎక్స్ప్లెనేషన్, అయ్యో నిన్ను కలవలేకపోయినానే ఒక సమాధానం చెప్పుకుంటూ ఒక లెటర్ అనేది రమేష్ సురేష్కి రాస్తున్నాడు. సో లెటర్లో రమేష్ ఏమని రాస్తున్నాడు? బికాజ్ రమేష్ ఈజ్ అపాలజైజింగ్ మీన్స్ సారీ, క్షమాపణ తెలుపుకుంటున్నాడు. సురేష్, నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు నేను కలవలేకపోయినా ఐఎమ్ రియల్లీ సారీ బికాజ్ ఐ హ్యావ్ ఎ మీటింగ్ ఇన్ ఆఫీస్. నాకు ఆఫీస్లో ఒక మీటింగ్ ఉంది. సో యాక్చువల్గా ఈ రమేష్ అనే పర్సన్ సాఫ్ట్వేర్ కంపెనీలో కంప్యూటర్ ప్రోగ్రామర్ కింద వర్క్ చేస్తున్నారు. అలాగే వాళ్ళ వైఫ్ డెల్ కంపెనీ హైదరాబాద్లో సిస్టమ్ అనలిస్ట్ కింద వర్క్ చేస్తుంది. వాళ్ళకు ఒక అబ్బాయి ఉన్నాడు. హీ వాజ్ ఎక్స్ప్రెసింగ్ హౌ అవర్ చైల్డ్హుడ్ యూస్ టు బి. మన చిన్ననాటితనం ఎలాగుండేది, చిన్నప్పటి రోజులు ఎలాగుండే. వీ యూస్ టు ప్లే ఇన్ ద గార్డెన్. అవర్ గ్రాండ్ మా యూస్ టు గివ్ స్వీట్స్. అవర్ గ్రాండ్ పా యూస్ టు టెల్ స్టోరీస్. అంటే మనం చక్కగా తోటలో ఆడుకునే వాళ్ళం. గ్రాండ్ మా స్వీట్స్ ఇచ్చేది, గ్రాండ్ పా స్టోరీస్ చెప్పేవారు. వీ యూస్ టు ఎంజాయ్ ఎ లాట్. గిల్లీ దండ, హైడ్ అండ్ సీక్, ఈ గేమ్స్ అన్నీ కూడా మనం ఆడుకునే వాళ్ళం కదా చక్కగా. Now my child is not at all playing. We are like staying in an apartment like a frog in a well. బావిలో కప్పలాగా ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాం. అదే మా గ్రౌండ్, అదే మా ఇల్లు, అదే మేము ఇంకా అంతా కంప్యూటర్తో లెగుస్తున్నాం, కంప్యూటర్నే చూస్తున్నాం, కంప్యూటర్తోటే పడుకున్నాం. ఇంకా ఆలోచన అంతా కూడా కంప్యూటరే. వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ అదర్ థాట్. ఈవెన్ మై చైల్డ్ ఈజ్ సైలెంట్ సిట్టింగ్ ఫ్రంట్ ఆఫ్ కంప్యూటర్. మా పిల్లవాడు కూడా అలాగే సైలెంట్గా కంప్యూటర్ ముందు ఉంటున్నాడు. ఎవరు వస్తున్నాడు, ఎవరు పోతున్నారు అనేది కూడా సంబంధం లేకుండా అంత సైలెంట్గా ఉంటాడు మా అబ్బాయి. వాట్స్ హ్యాపెనింగ్ టు దిస్ వరల్డ్? రియల్లీ వీఆర్ మిస్సింగ్ అండ్ మై చిల్డ్రన్ నౌ దిస్ జనరేషన్ ఈజ్ మిస్సింగ్ దట్ చైల్డ్హుడ్ మెమరీస్. మనం గడిపిన రోజులాంటి రోజులు మన పిల్లలు మిస్ అవుతున్నారు అని చెప్పి హీ వాజ్ రిమెంబరింగ్ ద చైల్డ్హుడ్ అండ్ హీ వాజ్ టాకింగ్ అబౌట్ ద ప్రజెంట్. అంటే ఇప్పుడు ప్రస్తుతం గురించి మాట్లాడుతూ చిన్ననాటి జ్ఞాపకాలు కూడా అన్నీ కూడా లెటర్లో రమేష్ సురేష్తో పంచుకున్నారు. నా వన్స్ అగైన్ ఐఎమ్ జస్ట్ రీడింగ్ దిస్ పారాగ్రాఫ్ టు కంటిన్యూ ద లెసన్. లెట్ us see how happy we were in our school. We used to sit in the same road, did all the work together and took part in the events. మనం ఎంత స్కూల్లో ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం. మనం ఒకే బెంచ్లో ఒకే రోలో కూర్చునే వాళ్ళం, కలిసిగట్టుగా పనిచేసుకునే వాళ్ళం. ఐ రిమెంబర్ హౌ పద్మనాభయ్య సార్ అవర్ క్లాస్ టీచర్ అప్రిషియేటెడ్ అస్ వెన్ వీ గాట్ ద ఫస్ట్ ప్రైజ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్. నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. మనకి సైన్స్ ఫేర్ అంటే సైన్స్ ఎగ్జిబిషన్, ఫేర్ ఈజ్ నథింగ్ బట్ సైన్స్ ఎగ్జిబిషన్లో మనకు ప్రైజ్ వచ్చినప్పుడు మనకు క్లాస్ టీచర్ పద్మనాభయ్య సార్ మనల్ని ఎంతగా మెచ్చుకున్నారు నాకు ఇప్పటికీ గుర్తుంది. ఐ రిమెంబర్ వీ వెంట్ ఆన్ టు పిక్నిక్ ఎట్ కొలై సాగర్. అలాగే మనం కొలై సాగర్కి పిక్నిక్ వెళ్ళడం కూడా నాకు గుర్తుంది. సో స్కూల్లో గడిపిన రోజులు, వాళ్ళ క్లాస్ టీచర్ మెచ్చుకున్న రోజులు అండ్ యాజ్ వెల్ యాజ్ లైక్ కొలై సాగర్ పిక్నిక్ వెళ్ళడం. దే ఎంజాయ్డ్ ద బోటింగ్, అంటే బోట్ షికార్ అనేది ఎంజాయ్ చేస్తారు. తర్వాత దే వెంట్ టు శ్రీశైలం. అవర్ టూర్ టు శ్రీశైలం వాజ్ మెమరబుల్. మర్చిపోలేని ట్రిప్ అంటే శ్రీశైలంకి వెళ్ళడమే. స్టిల్ ఐ రిమెంబర్ ద గ్రీన్ హిల్స్, ఆ పచ్చని కొండలు నిజంగా ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉంటాయి చెట్లన్నీ. ఐ వాజ్ రియల్లీ హ్యాపీ. ఐ వండర్ ఎట్ మై చైల్డ్ సైలెన్స్. అంటే మా పిల్లోడు ఎంత నెమ్మదిగా ఉంటాడంటే నాకు నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. హీ ఆల్వేస్ సిట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కంప్యూటర్. ఎప్పుడు కూడా కంప్యూటర్ ముందే కూర్చుని ఉంటాడు, గేమ్స్ ఆడుతూ ఉంటాడు. ఎవరు వస్తున్నారు, ఏం జరుగుతుంది పక్కన అనేది కూడా పట్టించుకోడు అని రమేష్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ అబౌట్ హిస్ సన్ టు హిస్ ఫ్రెండ్ సురేష్. నెక్స్ట్ పారాగ్రాఫ్, లెట్ us read. I remember the happy moments when our uncle visited us.
ఐ రిమెంబర్ ద హ్యాపీ మూమెంట్స్ వెన్ అవర్ అంకుల్ విజిటెడ్ అస్. నాకు ఇప్పటికీ కూడా కొన్ని ఆ సంతోష రోజులు, ఆ సంతోష క్షణాలు ఇప్పటికీ గుర్తున్నాయి. ఎప్పుడైతే మన అంకుల్ మన ఇంటికి వచ్చారు. ఒక అంకుల్ అంటే మనకు తెలిసిన చుట్టాలని అంకుల్ కూడా అనొచ్చు. అంకుల్ ఇంటికి వచ్చిన రోజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారట. ఎందుకు హ్యాపీ ఫీల్ అయ్యారు? హీ బ్రాట్ టాయ్స్ అండ్ ఫ్రూట్ ఫర్ అస్. చుట్టాలు వచ్చినప్పుడు మనకి బొమ్మలు తీసుకొచ్చారు, స్వీట్స్ తీసుకొచ్చారు. అవి చాలా హ్యాపీగా అనిపిస్తాయి కదా అని. అవర్ ఆంట్ బ్రాట్ మీ న్యూ డ్రెస్ ఫర్ దసరా. ఆంటీ అయితే నాకు కొత్త బట్టలే తీసుకొచ్చింది దసరా పండగకి అని. హౌ వీ ఎంజాయ్డ్ దీపావళి. ఇంకా దీపావళి అయితే చెప్పక్కర్లేదు, మనం ఎలాగ ఎంజాయ్ చేసాము. స్టిల్ ఐ కెన్ హియర్ ద సౌండ్స్. అంటే నేను ఆ టపాకాయ చప్పట్లు అవన్నీ కూడా ఇప్పటికీ నాకు చెవులు అలా గుర్తుండిపోతాయి. ఐ కెన్ సీ ద రాకెట్స్ ఫ్లయింగ్ ఇన్ టు ద స్కై మేకింగ్ ద నైట్ ఫుల్ ఆఫ్ లైట్. అంటే క్రాకర్స్లో రాకెట్ క్రాకర్స్ ఉంటాయి చూడండి, గాల్లోకి ఎగిరి లైటింగ్ రావడం. వేర్ ఆర్ దోస్ డేస్. ఆ రోజులన్నీ ఏమైపోయాయి? వాట్ హ్యాపెండ్? మనం గడిపిన అలాంటి రోజులు ఇప్పుడు మన పిల్లలు ఎందుకు గడపట్లేదు? మై చైల్డ్ డజంట్ నో హౌ ఈజ్ అంకుల్ ఆర్ ఆంట్. ఫర్ హిమ్ అంకుల్ అండ్ నైబర్ ఆర్ ద సేమ్. అసలు మా అబ్బాయికి అయితే అంకుల్ ఏంటి ఆంటీ ఏంటి ఎవ్వరు ఏమీ తెలీదు. మేమే నైబర్స్, మేమే అంకుల్ ఆంటీ, మేమే పేరెంట్స్, అన్నీ కూడా మేమే. మా అబ్బాయికి అసలు ఏమీ కూడా తెలియట్లేదు. అంత టెక్నాలజీ కంప్యూటర్ వరల్డ్లో బిజీ అయిపోయాడు అన్నట్టుగా. సమ్టైమ్స్ ఐ థింక్ అవర్ చైల్డ్హుడ్ సేస్ ఐ థింక్ ఆఫ్ గ్రాండ్ పేరెంట్స్, అంకుల్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సమ్టైమ్స్ ఐ థింక్ అవర్ చైల్డ్హుడ్ డేస్. నాకు అప్పుడప్పుడు చిన్ననాటి రోజులు గుర్తొస్తూ ఉంటాయి. మన అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు, లేదా ఇలాగా అంకల్స్, ఆంటీస్, ఇలాగ అందరి గురించి గుర్తొస్తూ ఉంటాయి అని. వీ మిస్ దెమ్, వీ మిస్ ద జాయ్ ఆఫ్ ద ఫ్యామిలీ. మనం వాళ్ళందరినీ మిస్ చేస్తున్నాం. వీఆర్ మిస్సింగ్ ద జాయ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. వీ మిస్ దేర్ కంపెనీ. వాళ్ళందరూ మనకి ఎంత హ్యాపీనెస్ ఇచ్చాయో అవన్నీ కూడా మిస్ చేస్తున్నాం. వీఆర్ మిస్సింగ్ మెనీ థింగ్స్ ఇన్ దిస్ బిజీ లైఫ్. ఈ ప్రపంచంలో పడి మనం ఎన్నో చాలా చిన్ననాటి జ్ఞాపకాలు అనేవి చాలా మర్చిపోతున్నాం మనం. వీఆర్ మిస్సింగ్ దెమ్. ఓకే, నౌ లెట్స్ కంటిన్యూ ద నెక్స్ట్ పారాగ్రాఫ్. సురేష్, ఐ డోంట్ నో వేర్ దోస్ గార్డెన్స్ హ్యావ్ గాన్. సురేష్, అప్పట్లో ఉండే తోటలు, పార్కులు అన్నీ ఇప్పుడు ఏమైపోయాయో తెలియట్లేదు. దోస్ ఫెయిరీ టేల్స్, ఆ చిన్ననాటి కథలు, దోస్ ఫ్రూట్స్, అప్పుడు మనం తినే ఫ్రూట్స్, దోస్ వర్డ్స్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్, అప్పుడు ప్రేమగా మాట్లాడిన మాటలు. వీ హ్యావ్ లాస్ట్ అవర్ రియల్ లైఫ్ ఇన్ ద అన్రియల్ వరల్డ్. మనం ఈ కంప్యూటర్ ప్రపంచంలో అసలైన ప్రపంచాన్ని మనం పోగొట్టుకున్నాము. ఎనీహౌ, ఐ ఆమ్ హ్యాపీ దట్ ఐ హ్యావ్ ఫౌండ్ టైమ్ టు రైట్ టు యూ. ఏమైనా సరే ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నేను ఇవన్నీ కూడా నీకు లెటర్ కింద రాసే టైం దొరికినందుకు. ప్లీజ్ కమ్ టు మీ, లెట్స్ రిమెంబర్ అవర్ చైల్డ్హుడ్ డేస్ ఆఫ్ జాయ్. ప్లీజ్ ఒకసారి రా నా దగ్గరికి. మన ఇద్దరం మళ్ళీ ఈసారి తప్పకుండా కలుద్దాము, మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుందామని రమేష్ సురేష్కి క్లోజింగ్గా చెప్తున్నారు. సో ఆల్ దిస్ లెటర్ ఈజ్ అబౌట్ రమేష్ రైటింగ్ టు సురేష్, రిమెంబరింగ్ అబౌట్ హిస్ చైల్డ్హుడ్ డేస్, హౌ దే ఆర్ మిస్సింగ్ దేర్ చైల్డ్హుడ్ మెమరీస్, గ్రాండ్పా, గ్రాండ్మా, దేర్ గేమ్స్, దేర్ రిలేటివ్స్, ద టైమ్స్ దే స్పెండ్ టుగెదర్. వాళ్ళిద్దరూ కలిసి గడిపిన క్షణాలు కానివ్వండి, వాళ్ళ చుట్టాలని కానివ్వండి, వాళ్ళ అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యని, వాళ్ళ గడిపిన పార్కులు, వాళ్ళు ఆడుకున్న ఆటలు, ఇవన్నీ కూడా మిస్ అవుతున్నాము. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు మన రోజులు పిల్లలు గడపట్లేదు. వాళ్ళు ఎంతసేపు కూడా మొబైల్స్ పట్టుకుని గేమ్స్ ఆడడం, లేదు అంటే ఇంకా ఎవరు చుట్టాలింటికి వెళ్ళకపోవడం, వాళ్ళున్న ఇంట్లోనే వాళ్ళు 24 గంటలు ఉండిపోవడం, టీవీ, మొబైల్, ఇవే ఇంకా అదర్ అనే థాట్స్ లేకుండా వాళ్ళు మనం ఏ విధంగా మనం చిన్నతనంలో గడిపామో అలాగే ఇప్పుడు మన పిల్లలు గడపట్లేదు. వాళ్ళు ఇవంతా కూడా మిస్ అవుతున్నారు. మన లైఫ్ని మనం మిస్ అవుతున్నాము అని ఆ రోజులు ఎంత చక్కగా ప్యూర్గా బాగుండేది అనే ఒక విధంగా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. దే ఆర్ రిమెంబరింగ్ అబౌట్ దేర్ చైల్డ్హుడ్ డేస్. రమేష్ ఈజ్ జస్ట్ షేరింగ్ their feelings. Ramesh is sharing feelings to సురేష్ అండ్ ఆస్కింగ్ హిమ్ టు కమ్ బ్యాక్ అగైన్. మళ్ళా తిరిగి ఒకసారి హైదరాబాద్ వస్తే తప్పకుండా కలుద్దాము, మనం తప్పకుండా ఇవన్నీ కూడా గుర్తు చేసుకుందాము అని ఒకసారి గుర్తు చేసుకున్నాడు అంతే. ఓకే, క్లియర్. దిస్ ఈజ్ ద లెసన్ ఫర్ టుడే. నో హోంవర్క్. సో బై దిస్ వీ హ్యావ్ ఫినిష్డ్ ద రీడింగ్ సి పార్ట్. దట్ మీన్స్ వీ హ్యావ్ ఫినిష్డ్ టోటలీ 1 యూనిట్. ఒక యూనిట్లో పార్ట్ ఏ ఫినిష్ చేసాం, పార్ట్ బి ఫినిష్ చేసాం,
part C finishes them. So for today I'm not giving any homework. I have just finished this lesson. There is no grammar part and meanings for this lesson. Grammar part gani meanings gani ee lesson ki levu. So in the next class I'll give you notes, paragraph with questions. I'll give you notes for part B and part C. Write it in the classwork and show it to me. In the next class I will give you completely only written work, no listening. Okay, clear? Nothing to listen, any lessons, just only written work. Here ends the class. Thank you.